తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం తెలంగాణ ప్రజలకు చాలా గర్వకారణమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము కొనియాడుతున్నామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి కల్లబొల్లి వాగ్దానాలతో దళితులను మోసం చేస్తూ వస్తుందని, ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆ విషయాన్ని గొప్పగా చూపించే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని, ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డాక దళితులని ముఖ్యమంత్రిగా చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దళితులకు కేటాయిస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందని, విగ్రహాలను స్థాపించి దళితులను మోసం చేద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదని, త్వరలో ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ మరియు మిత్రులందరికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని, త్వరలో ఈ వాగ్దానాలు నెరవేర్చకపోతే నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ విగ్రహం వద్ద తాము ధర్నా చేసి తీరుతామని హెచ్చరించారు. ఈ వ్యక్తి ఈ సమాజానికి సేవ చేసేదాన్ని నిరూపించుకోవడం కోసం మాత్రమే, తెలియజేయడం కోసం మాత్రమే విగ్రహాలు ఉపయోగపడతాయి. కానీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేవలం 146 కోట్ల రూపాయలతో కట్టి బడ్జెట్లో 17,000 కోట్ల చిల్లర బడ్జెట్ కట్టింది. ఈసారి ఎస్సీ ఎస్టీలకు 7,500 కోట్లు దాదాపు ఇద్దరికి కలిపి ఎస్సీ ఎస్టీలకు కలిపి 25,000 కోట్ల బడ్జెట్ను మరి ఈసారి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు పెట్టింది. గొర్రె రమేష్, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మొన్న స్థాపించడం ఒక రకంగా హర్షిస్తూనే, దాని ద్వారా మరి పేదలు, ముఖ్యంగా దళితుల యొక్క ఆత్మగౌరవం ఇనుమడింపజేస్తుంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం వల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితుల యొక్క ఆకలి తీరది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేరాలంటే ఏ భూమి ప్రభుత్వానిదో ఆ భూమి ప్రజలదని అన్నది. కాబట్టి ఆ ప్రభుత్వము ఉన్నటువంటి భూములు పేదలకు పంచాలని, కేసీఆర్ హామీ ఇచ్చినట్టు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి భూ సంస్కరణ చట్టాలను అమలు చేయాలని, వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇదే నెల 28వ తారీఖు 4వ నెల 2023 శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్డులోని మొన్న స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్దనే మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా నిర్వహించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దళిత వ్యతిరేక విధానాలు, మరి దళితుల పేరు చెప్పి మళ్ళొక్కసారి ఓటుని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నిరసిస్తూ ఇవే కేసీఆర్కు లాస్ట్ ఎన్నికలని తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ను ఓడిస్తాం, దళిత సెంటిమెంట్ను ఆయనకు ఉండకుండా చేస్తామని తెలియజేస్తూ ఆ విజ్ఞాపన పత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల వద్ద విగ్రహం దానికి సమర్పిస్తాం. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ లేబర్ పార్టీ కేసీఆర్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు గతంలో హామీ ఇచ్చినట్టు ఇంకా 10 నెలలు 8 నెలల సమయం ఉంది ఎన్నికలకు. ఈ 10 నెలల టైంలో మరి దళితులను ముఖ్యమంత్రి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, అదేవిధంగా డబుల్ బెడ్రూములు ఇవ్వాలని, మరి దళిత బంధును ఇవాళ ఇంటింటికి ఇవ్వాలని, ఈ రకంగా సంక్షేమ పథకాలు మొన్న 17,000 కోట్లు ఎస్సీలకు, 7,800 కోట్లు, మొత్తం కలిసి 25,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు పెట్టినటువంటి బడ్జెట్ను ఈ 10 నెలలలోపే ఈ ఎన్నికలలోపే దాన్ని ఖర్చు పెట్టాలని, ఆ బడ్జెట్ ఖర్చు పెడితేనే ఎన్నికలోకి కేసీఆర్ పోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది ఖర్చు పెట్టకుండా పోదు, లేకపోతే చిత్తుగా ఎన్నికల్లో ఓడిస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా పకడ్బందీగా అమలు చేయాలి, రిజర్వేషన్లు కూడా కల్పించాలి. జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఓసీలకు, బీసీలు అందరికి కూడా మరి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఇవాళ ఖర్చు పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఖర్చు పెట్టినటువంటి 140 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి, అసలు అక్కడిగా దళిత బంధు పెట్టి, ఈ 2 స్కీముల పేరుగా దళితుల యొక్క మొత్తం హక్కులను కాలరాస్తూ మరొకసారి దళితులను మోసం చేసి పేద వర్గాలను
విగ్రహాలు అనేటివి ఆకలి తీర్చేటివి కాదు. నాకు ఇవాళ ఈ విగ్రహాలతో వచ్చే ఒక కథ గుర్తొస్తుంది. అహనా పిల్లల్లో ఆ కోట శ్రీనివాసరావు ఏం చేస్తారంటే ఒక ఉట్టికి కొడుకు మీద కట్టి అన్నం తింటాడు. అంటే దాన్ని చూసుకుంటే అన్నం తింటాడు. ఆ గాలి వేయవద్దలో వస్తున్నప్పుడు ఆయన కలెక్టర్ అరే కోడి చూసుకుంటే అన్నం తింటాడు ఏంటి అంటే అవునా కోడి నచ్చలేదు మనం బతికేది కాబట్టి ఇది ఇంతే అని చెప్తా పిచ్చిరేసి వెళ్ళిపోతాడు కలెక్టర్. ఇవాళ దళితుల పరిస్థితి కూడా అంబేద్కర్ విగ్రహాన్ని చూసుకుంటేనే వస్తున్నది. అంబేద్కర్ దొరికితే ఆకలి చల్లారుతుందని రాజకీయంగా